అందరికీ నమస్కారం. ఈరోజు మరొక అధ్యాయంతో సాయిబాబా సచ్చరిత్రను పారాయణ చేద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః, సరస్వతాయ నమః, గురు దత్తాత్రేయ నమః, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా నంబరక్షుమూలాదివాస సదా శ్రావణంతపమత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధ్యంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముందుగా మా గురువుగారు అయినటువంటి శ్రీ కృష్ణ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణని ప్రారంభిద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో సాయిబాబా జీవిత తీరు, వారి పండుకొను బల్ల, షిరిడీలో వారి నివాసము, వారి బోధలు, వారి యువకున అతి సులభ మార్గము, ఇవి మనం పారాయణం చేయబోతున్నాం. ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎంచుకొని కొనుము. ఏలనవారు ప్రతి మునుజునకు మేలు చేయుటందే లీనమై ఉండువారు. చూడండి, ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందు కొనుము అంటే జ్ఞప్తి ఉంచుకోమని అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏలనవారు ప్రతి మనుజునకు మేలు చేయుటకే లీనమై ఉండేవాళ్ళు. సో ఎవరైతే మనం సాయిబాబా అంటే మన గురువు గారి భక్తి ప్రేమలతో ఉంటామో ఎల్లప్పుడూ పరోపకారం కోసమే ఉంటామన్నమాట. ఎల్లప్పుడూ మునిగి ఉండేవారు. వారిని జ్ఞప్తి ఎందు ఉంచుకొనుటయే జీవనారణములు సమస్యకు పరిష్కారము చేసినట్లు ఒగుదును. సాధనలన్నిటిలోనూ నిదే గొప్పది, అతి సులభమైనది, వ్యయ ప్రయాసం లేనిది, కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితం పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగ్గా నున్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనకు అనుష్ఠించవలను. ఇతర దేవతములు కొలువు భ్రమ, గురువు ఒక్కడే దేవుడు. గుర్తుపెట్టుకోండి, గురువు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణములు నమ్మి కోల్చిన వారు మన అదృష్టమును బాగు చేయగలరు. ఎవరైతే గురువు పాదాలను నమ్మి వారిని కొలుస్తారో మనకున్న మొత్తం అన్నీ పోయి మనకు అదృష్టం కలుగుతుందని చెప్తున్నారు. మనము వారిని బావుగా సేవించడంతో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయశాస్త్రము, మీమాంస మొదలగు చదవనవసరం లేదు. మిగతా సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. వారే మొత్తం ఏమంటారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, మొత్తం అన్నీ వాళ్ళే. కష్టముల విచారములు అనే సముద్రంలో వారిని మన జీవిత కర్ణధారిగా చేసి కొన్నచో మనం సులభంగా సాగరం దాటగలను. కర్త కర్మ క్రియ అన్నీ గురువు గారు అని చెప్పి వారి చరణాల దగ్గర మొత్తం చరణావందనం చేసామనుకోండి, మనకంతా సుఖమే అవుతుంది. మనం ఇదే సముద్రం కూడా ఈజీ అవుతుంది. అదే చెప్తున్నారు, కష్టములు విచారములు అనే సముద్రంలో వారిని మన జీవిత కర్ణధారిగా అంటే మన జీవితంలో వాళ్ళే ఒక చారిటరీగా, అంటే కృష్ణుడు ఎలా చారిటరీ ఉన్నాడు అర్జునుడికి, అలాగా చేసుకున్నచో మనం సులభంగా సాగరం దాటగలము. అర్జునుడు అంతవాడు ఏం చేశాడు, కురుక్షేత్రాన్ని దాటాడు లేదా? అదేవిధంగా ఇక్కడ కూడా సముద్రంలో నదులు దాటినప్పుడు మనం ఓడను నడిపేవాని యందు నమ్మకం ఉంచినట్లు గుర్తుపెట్టడానికి చెప్పాను కదా. సముద్రం దాటినప్పుడు మనము ఓడను నడిపేవాడిని యందు నమ్మకం ఉంచినట్లు సంసారమైన సాగరం దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకం ఉంచవలను. ఇది అందరూ మనం తప్పు చేస్తాం, అక్కడే మిస్ అవుతాం, అక్కడే ఉంచాం. ఎందుకంటే వీఆర్ లైక్ ఎ డౌటింగ్ థామస్, వీ డౌట్ ఎవ్రీథింగ్. సద్గురు భక్తుల యొక్క అంతర్గిక ప్రేమ భక్తులను గమనించి వారి జ్ఞానము శాశ్వత ఆనందము పొందును. మన ఎంత ప్రేమ అనేది మన మనసులో ఉందో దానికి ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి వాళ్ళకి మనకి ఇవ్వాల్సిన మొత్తం జ్ఞానం కానీ శాశ్వత ఆనందం కానీ ఇస్తారన్నమాట. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనము, భక్తుల అనుభవములు మొదలుగుని చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడుండెను, ఎలా ఉండెను, ఎట్లు పండుకొనిచుండెను, ఎట్లు బోధించును మొదలుగుని చెప్పుదము. బాబా వారి విచిత్ర శయ్య. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనిచుండెనో చూచెదము. నానా సాహెబ్ డింగ్లే బాబా నిద్రించుటకే ఒక కర్ర బల్లను తెచ్చాను. దాని పొడుగు 4 మూరలు, వెడల్పు 1 జానెడు మాత్రమే ఉండను. ఆ బల్లను నేలపై వేసి పడుకొనుటకు మారుగా దాన్ని మసీదు యొక్క వెన్నుపెట్టెలకు ఉయ్యల వలె వేలాడినట్లు పాత చినిగిన గుడ్డ పీలకతో గట్టిగా బాబా పండుకొన మొదలెట్టాను. గుడ్డ పీలకు పలుచనివి, బలము లేనట్టువి,
అవి బల్ల యొక్క బరువును ఎట్లా మోయగలను అని గొప్ప సమస్యగా నుండెను. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపినచో అవి నెట్ల భరించుచుండును అనేది ఆశ్చర్య వినోదములు హేతువయ్యను. ఎలాగైతేనేమి ఇది బాబా లీలలో నొకటి అగుటచే పాతగొడ్డ పీలికలే ఎంత బరువును మోయగలిగను. ఈ బల్ల యొక్క 4 మూలలందు 4 దీపము ప్రమిదలు రాత్రి అంతయు దీపం వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము. బల్లపై ఆ జాను బాహుడగు బాబా పడుకుంటే స్థలం చాలనప్పటికీ దీపములు పెట్టుకునే జాగా ఎక్కడిది. బాబా బల్లపైన పడుకున్న ఆ దృశ్యము దేవతలు సైతము చూచి తీరవలసినదే. ఆ బల్లపైన బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అన్నవి అందరికి ఆశ్చర్యం కలుగుచుండెను. అనేక మంది ఉత్సాహంతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకి కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవ్వరికీ అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులుగా గుమ్మిగూడిచే బాబా విసుగు చెంది ఆ బల్లను ఒకనాడు విరిచి పారవేయించను. బాబా స్వాధీనంలో అష్టసిద్ధులు ఉండెను. బాబా వాని అభ్యసించలేదు, కోరను లేదు. వారి పరిపూర్ణులు గనుక అవి సహజంగానే వారికి కలిగి ఉండేవి. బ్రహ్మం యొక్క సుగుణ అవతారం. 3.5 మూరల పొడవు మనుషుని వలె సాయిబాబా కనిపించినను వారు అందరికీ మనుమూలం దుండేటివారు. అంతర్గతమున నిర్వాహములు నిస్పృహలు ఉన్నప్పటికీ బహిరంగంగా బాబా లోకుల మేలు కోరేవారు వానిగా కనిపించేవారు. లోపల వారికి ఎవరికి ఎందును అభిమానం ఉండేది కాదు, కానీ బయట కోరికలు పుట్టయన్నట్లు కనిపించేవారు. అంతర్గతంగా శాంతము ఉనికి పట్టినట్టు చంచల మనుష్కుని వలె కనిపించేవారు. లోపల పరబ్రహ్మ స్థితి ఉన్నప్పటికీ బయటకు దెయ్యం వలె నటించుచుండేవారు. లోపల అద్వైతీయనమును బయటకు ప్రపంచమునకు తగులుకొనిన వాని వలె కనిపించుండేవారు. ఒక్కొక్కప్పుడు అందరూ ప్రేమతో చూచేవారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని కౌగులించుకొని నెమ్మదిగాను ఒరిమితోనూ చంచలము లేనిగా వాని వలె కనిపించుచుండెను. వారెల్లప్పుడూ ఆత్మ అనుసంధానమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యము చూపేవారు. వారెల్లప్పుడూ ఒక ఆసనము యందు కూర్చుండేవారు. ప్రయాణములు చేసేవారు కారు. వారి దండము చిన్న పొట్టికర్ర, దాన్ని సదా చేతిలో ఉంచుకునేవారు. ఇతరమైన ఆలోచనలు ఏమీ లేక ఎప్పుడు శాంతంగా ఉండేవారు. ఐశ్వర్యమును కానీ పేరు ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనంచే జీవించుచుండేవారు. అట్టి జీవితము వారు గడిపిరి. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనేవారు. భగవంతుడే యజమాని అను దాని భావము భక్తులందు సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఉనికి పట్టు కానీ దివ్యానందమునకు పెన్నిదిగాను గనిపించుచుండువారు. అద్యంతములు లేని అక్షయమైనట్టి భేదరహితమైనటిది బాబా యొక్క దివ్య స్వరూపము. విశ్వమంతా ఆవరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి అవతారంగా వెలిసెను. నిజంగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైన శక్తి కనుగొలేని వారు బాబాను సామాన్య మానవుగా నించినవారు. ఇప్పటికీ అట్లు భావించేవారు దురదృష్టవంతులని చెప్పుచున్నాను. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరైన జన్మ తేదీని కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో నుండి బట్టి దాన్ని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏళ్ల వయసు షిరిడీ వచ్చి 3 సంవత్సరాలు మాత్రమే అచట ఉండిరి. హఠాత్తుగా అచటి నుండి అదృశ్యులైపోయారు. కొంతకాలం పిమ్మట నైజాము రాజ్యములోను ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరం ప్రారంభమైన చాందపాటలు పెండి గుంపుతో షిరిడీ చేరి అప్పటి నుంచి 60 సంవత్సరం వరకు షిరిడీ వదలక అచ్చటనే ఉండిరి. అటు పిమ్మట 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీన్ని బట్టి బాబా సుమారు 1838 సంవత్సరంలో ప్రాంతములందు జన్మించిందని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసు యోగి పుంగవుడు 1608 నుండి 81 వరకు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 20 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వీరికి స్నేహం కుదుర్చుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు ఈ దిగువ సలహా ఇచ్చేవారు. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారి ఇరువురి మధ్య ఏమీ భేదం లేదు. అట్లన్నప్పుడు వారి భక్తులు వారిలో కలహం ఆడటం ఎందులకు?
ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి రెండు చేతులు కలిసిమెలిసి ఉండుట, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐక్యతను సమకూర్చుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదం విడుము. ఇతరులతో పోటీ పడకు. మీ యొక్క వృద్ధిని మేల్కొనుచుండుము. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరెవరు మీకు కీడి చేసినచో ప్రత్యుపకారం చేయకుడు. ఇతరుల కొరకు మీరైనా చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడి. ఎవరు ఇన్ని చేసినా మనం మాత్రం మనకు అపకారం చేసేవాడికి కూడా మనం ఉపకారమే చేయాలి. అదే చెప్తుంది. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో మనం చేయాలనుకుంటే ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయాలి. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క బోధ. ఇది ఇహమునకు పరమునకు కూడా పనికి వచ్చును. సాయిబాబా సద్గురు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారి ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మికుడు ఆడంబరము చాటెదరు. శిష్యువులు చెవుల్లో మంత్రము నూది వారి వద్ద నుంచి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించేద్దామని చెప్పెదరు. కానీ మతం అనగానే వారికి తెలియదు. స్వయంగా వారు పవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించవాలని అనుకోలేదు. వారికి శరీర అభిమానం ఏమాత్రం లేకుండాను. కానీ భక్తులు యందు మిక్కిలి ప్రేమ మాత్రమే ఉండేది. నీత గురువులని అనీత గురువులని గురువులు రెండు విధములు. నీత గురువులు అనగా నియమింపబడినవారు. అనీత గురువులు అనగా సమయమానుకూలంగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరార్గమున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం తొక్కునట్లు చేయువారు. అనేత గురువు సహవాసము నీవు నేనును ద్వంద్వాభిప్రాయం పోగొట్టి యోగం ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానం బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనల్ని ఎవరైతే సహజ సిద్ధి అందు నిలిచినట్లు చేసి మనల్ని ప్రపంచ పుట్టినకి అతీతంగా తీసుకొని పోవదరో వారు సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురు. వారి మహిమ వర్ణాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్తు వర్తమానములు అన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవాత్యమును చూచేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరాభిమానము, సమత్వము వారిలో మూర్తి భవించినవి. దుర్మార్గుల అవసరము కూడా తీర్చేటివారు. కలిమిలేములు వారికి సమానం. వారు మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారికి శరీరమందు కానీ గృహమందు కానీ అభిమానం లేకుండాను. వారు శరీరదారులలో కనిపించినను నిజముగా నిస్సరులుగా జీవన్ముక్తులు. బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు త్రాగుచు తమ దొడ్లను పొలంలోనూ పని చేసుకొనుచు వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తికి తెచ్చుకొని సాయి మహిమ కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవము వారి ఎరుగు ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాన్ని మాధుర్యము వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞానులైనప్పటికీ ప్రేమతో పాటలను కూర్చుకొని వారు వచ్చు భాష జ్ఞానంతో పాడుచుండేది. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలు నిజమైన కవిత్వం గానవచ్చును. యథార్థమైన కవిత్వము తెలివి వలన రాదు, కానీ అది అసలైన ప్రేమ వల్ల వెలువడును. సిసలైన కవిత్వం స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతులది గ్రహించగలరు. ఈ పల్లె పాటలన్నీ సేకరింపదగినవి. ఏ భక్తుడైనవి శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించడం బాగుండను. బాబా వారి అనుకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. కీర్తి, ధనము, అభిమానం లేకుండాట, జ్ఞానము, మహిమ, ఔరధ్యము. బాబాలో ఈ గుణములన్నీ ఉండను. భక్తుల కొరకు శరీర రూపంగా అవతారమెత్తను. వారి దయాదాక్షిణ్యములు వింతైనవి. వారి భక్తులు తన వద్దకు లావుకొని చుండిరి. లేని ఎడల వారి సంగతి ఎవరికి తెలిసి ఉండను. భక్తుల కొరకు బాబా పలికిన పలుకులు సరస్వతీదేవి కూడా పలుకుట భయపడను. ఇదొకటి పొందుపరుచుచున్నాము. బాబా మిక్కిలి అనుకువతో నిట్లు పలికెను. బానిసలో బానిసగు నేను మీకు రుణస్తుణ్ణి. మీ దర్శనముచే నేను తృప్తినై తిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధంలో ఒక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకువ.
దీన్ని ప్రచురించి బాబా కించపరిచితిని ఎవరైనా అన్నిచో వారి క్షమాపణ కోరదను. తత్పరిహార్థమై బాబా నామజపం చేసేదను. ఇంద్రియ విషయములను అనుభవించే వాళ్ళని వలె బాబా పైకి కనిపించను. వారికి వాణియం దేమాత్రాభిరుచి ఉండేది కాదు. అనుభవించు స్పృహయే వారికి లేకుండాను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు చూచినట్లు కనిపించిన వారి చూచిన దాని యందు శ్రద్ధ లేకుండాను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్థిరత బ్రహ్మచారులు. వారికి దేని యందు మమకారము లేకుండాను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరిక, కోపం మొదలగు భావములు విశ్రాంతి స్థలము. ఏవేళ వారు నిర్మములు, స్వతంత్రము, పరిపూర్ణము. దీన్ని వివరించుటకు ఒక ఉదాహరణము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయంలో పనులను చక్కపెట్టుచుండేవారు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి గద్దెపై నుంచి బాబాని దిగమని కోరాను. అతనికి దానిపై కూర్చుండ బుద్ధి పుట్టను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసి నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాని తిరిగి కూర్చోమన్నాను. బాబా తన గద్దెపై కూర్చున్నాను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుంచి దిగి పొమ్మను. దానిపై నేను ఇంకొకరు కూర్చొనిను. బాబా ఎట్టి అసంతుష్టి వెళ్ళబుచ్చలేదు. నానావళి ఎంత పుణ్యాత్ముడో భక్తుడో కానీ బాబా మహాసమాధి చెందిన 13వ నాడు అతడు దేహత్యాగం చేశాను. చూడండి, అతి సులభ మార్గం. యోగీశ్వరులు కథాశ్రవణం వారి సాంగత్యం. సాయిబాబా సామాన్య మానవాళిని నటించినప్పటికీ వారి చర్యలను బట్టి అసామాన్య కౌశల్యము, బుద్ధి కలవారని తెలుసును. వారు చేయనిదంతయు తన భక్తుల మీరి కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించింది లేదు. తెలివితేటలు పక్కన పెట్టి సాయి సాయి అను నామ మాత్రము జ్ఞప్తికి తెచ్చుకొనుమనిరి. అట్లనిచో మీ బంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందిదరని చెప్పిదరు. పంచాగ్నుల నడుము కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగం మొదలైనవి బ్రాహ్మణులకి వీలుపడును. ఇవి ఇతర వర్ణముల వారికి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైన ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండను. గురువు జ్ఞప్తికి తెచ్చినచో దాన్నే చింతించుండను. మీరు సాయిబాబా యొక్క గొప్పతనం, వైభవము శ్రద్ధగా వింటారు. ఇదియే వారి జ్ఞప్తి అందు ఉంచుకున్నట్టుకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనము. యోగేశ్వర్ల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వల్ల కష్టమైనది కాదు, మిక్కిలి సులభమైనది. వారి కథలు సంసారం నందు భయములన్నిటినూ ప్రాలదోలి పారమార్థిక మార్గమును తీసుకొని పోవును. కాబట్టి ఈ కథలను వినుడు, వానినే మనను చేయుడు, జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసిన బ్రాహ్మణులే కాక స్త్రీలు, తక్కిన జాతుల వారు కూడా పవిత్రులవుదురు. ప్రపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనసును సాయిబాబాకు తర్పించుడు. వారి కథలు వినుడు. వారు తప్పక నిన్ను ఆశీర్వదించగలరు. ఇది మిక్కిలి సులభమైన మార్గము. అయితే అందరూ దీన్ని ఎందుకు అవలంబించరు అని అడగవచ్చు. కారణమేమనగా భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల యోగుల చరిత్రలు వినుటకు మనసు అంగీకరించదు. అర్థమైందా? ఎప్పటి నుండి అనుకున్నాను సాయిబాబా సచ్చరిత్ర చేద్దామని. ఒకసారి స్టార్ట్ చేసి కూడా ఆపేశాను. కానీ అతని అనుగ్రహంతోనే ఇప్పుడు మళ్ళీ చేయడానికి అవుతుంది. అదే మనం చేస్తున్నామని కాదు, అంతా భగవంతుని అనుగ్రహం. భగవంతుని కృపాకటాక్షం లేని ఎడల యోగుల చరిత్రలు వినుటకు మనసు అంగీకరించదు. భగవంతుని కృపచే సర్వము నిరాంటకము, సులభము. యోగేశ్వరుల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. యోగేశ్వరుల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, శరీరాభిమానం నశింపజేయును. చావు పుట్టుకలనే బంధమును కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెరగొట్టను. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సన్నిధానముకు తీసుకొని పోవును. విషయవామోహాలవి అందలి మన అభిమానం తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములు విరక్తి కలుగజేసి పరమార్థక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణలు, పూజ, భక్తి వంటి ఇతర సాధనలు లేని ఎడల యోగేశ్వరుల ఆశ్రయమే చేయుదురు.
అందుకొరకు యోగీశ్వరులు వారంతటా వారు భూమిపై అవతరించురు. ప్రపంచ పాపం తొలగజేయునట్టు గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మన్నకు పవిత్రులందరూ కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమ పావనమును చేయవలని భావించుచుండిరి. అట్టిది యోగుల వైభవము. మన పూర్వజన్మ సుకృతంచే మనము సాయిబాబా పాదములను వట్టితిమి. ఈ అధ్యాయము నాకు సాయిబాబా రూపం ధ్యానించు ముగించెదను. మసీదు గోడ ఆనుకొని ఊది మహాప్రసాదమును తన భక్తులకు యోగక్షేములకే పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము మాయా అని చింతించువాడును, పరిపూర్ణ ఆనందములో మునిగియుండువాడును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు. శ్రీ సాయినాథాయ నమః. 10వ అధ్యాయం సంపూర్ణం. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం, పారాయణ ముగిద్దాం. మరొక రోజు ఇంకొక అధ్యాయంతో పారాయణం మొదలు పెడదాం. అంతవరకు సెలవు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇందులో చదివే విధానంలో కానీ, పఠనం విధానంలో కానీ, లేదా వర్ణించే విధానంలో కానీ ఏమైనా తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ మీ చిట్టి.